జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు, కానీ ఆకులను పట్టించుకోరు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. గుర్తు పెట్టుకో. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే. బంధాలు అయినా బంధుత్వాలు అయినా అవసరం తీరితే ఏ బంధం అయినా భారమే అవుతుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలిసినప్పుడు క్షమించడానికి జీవితం సరిపోదు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేకుంటే తొక్కేస్తారు. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరు విమర్శలు తప్పవు. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాడు కాలర్ ఎగిరేసుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకు. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగినవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారు. పొగిడి నిన్ను పాడు చేసే వారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించే వారే మిన్న. విజయం అనేది ఎప్పుడూ యాక్సిడెంట్లా రాదు. అది అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఏమి ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒక రోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగులు దూరంలో ఉండు. మంచి వారిని దూరం చేసుకుంటే చివరకు ముంచేవారే దొరుకుతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు. నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు. ఈజీగా బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. బ్రతకనివ్వరు. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజం అనేది. నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధం అయితే నవ్వేసి ఊరుకో. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ ఆ మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయండి.
అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. నువ్వు గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. చెవులతో విననివి ఎప్పుడూ నమ్మద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి.